ముందుగా ఫస్ట్ ఫ్రమ్ ఎంటర్టైన్మెంట్స్ బిబో శ్రీనివాస్ గారు సమర్పించు, రాజీవ్ రెడ్డి గారు అలాగే సాయిబాబా గారు నిర్మించిన క్రిష్ దర్శకత్వం ఇస్తున్న గౌతమి పుత్ర శాతకర్ణి ఈ యొక్క ఆడియో ఆవిష్కరణ, పాటల ఆవిష్కరణ సభను జయప్రదం చేయవిచ్చేసిన సభిక సోదర సోదరి, సంగీత సాహిత్య చలనచిత్ర కళా సభికులందరికీ, పండిత పామరులందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్సమాంజలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ముందుగా ఈ కార్యక్రమం ఒక చిన్న విషయంతో మొదలు పెడితే, ఎందుకంటే మాట్లాడడానికి ఎంతో ఉంది ఈ చిత్రం గురించి, కానీ సమయాభావం దృష్టిలో ఉంచుకుని మరి వచ్చిన అతిథుల్ని మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, అలాగే మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే కేంద్ర మంత్రివర్యులు అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఇన్ఫర్మేషన్ అండ్ చలనచిత్ర రంగానికి సంబంధించిన మంత్రివర్యులు పెద్దలు, గౌరవులు, పూజ్యులు శ్రీ వెంకయ్యనాయుడు గారికి, అలాగే నా అభిమానులకు, పాత్రికేయులకు అందరికీ, తెలుగింటి ఆడపడుచులకు, పెద్దలకు, పిన్నలకు అందరు కూడా నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. పౌరుష విజ్ఞాన మన వాళ్ళు అంటారు, అంటే కొంతమందికి పౌరుషం, విజ్ఞానం ఇవన్నీ ఉంటే వాళ్ళ జీవితం సార్థకం అవుతుందని. కాకి ఎంత మాత్రం హంస కన్నా ఎక్కువ కాలం జీవించినా దానివల్ల లాభం లేదు. అలాగే మన యొక్క తెలుగు రాజహంస గౌతమి పుత్ర శాతకర్ణి, అలాగే ఎక్కడో ఒక చల్లని సముద్ర గర్భం దాగిన బడబాలను ఎంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కర్లు ఎంతో అన్నారు మహాకవి దాశరథి గారు. అలాగే మనకంటూ ఒక దేశాన్నిచ్చి, మనకంటూ ఒక భవిష్యత్తునిచ్చి, ఒక గుర్తింపునిచ్చి ఈ యొక్క మొత్తం యావత్ భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యం కింద పరిపాలించిన చక్రవర్తి ఎక్కడైతే అక్కడ మనం మేమంటాం స్థాళీ పులాక న్యాయం అని. అంటే స్థాళీ అంటే ఇప్పట్లాగా ఆ రోజుల్లో కుక్కర్లు లేవు, మామూలుగా ఈ కట్టిపొయ్యల మీద అన్నం వండేవారు. అటువంటిది ఆ అన్నం ఉడికిందో లేదో తెలియడానికి ఒక మెతుకు చాలు. అలాగ మొన్న ఆయన పుట్టిన ఊరు కోటిలింగాల, కరీంనగర్ జిల్లా, అదే శాతవాహనుల సింహద్వారం. అక్కడ ఈ యొక్క చిత్రం ట్రైలర్ని విడుదల చేయడం జరిగింది. ఎంతో అద్భుతమైన రెస్పాన్స్, చాలా బాగుందని అందరూ, నా అభిమానులు అయితేనేమి, నా శ్రేయోభిలాషులు అయితేనేమి, స్నేహితులు అయితేనేమి అందరూ కూడా సినిమా కోసం ఎదురు చూస్తున్నాం, ఎప్పుడు విడుదలవుతుందా అని అడగడం జరిగింది. మరి ఆనాడు అక్కడ కోటిలింగాల్లో కోసిన బొడ్డు మరి ఈ యొక్క దేశానికి జన్మనిచ్చింది. అలాగే అక్కడి వచ్చిన పురిటి నొప్పి మన యొక్క ఈ దేశాన్ని, ఉనికిని కాపాడింది. అలాగే దేశం ఒక ఉనికిని చాటింది అని మనమంతా గర్వంగా చెప్పుకునే, అంటే ఈ చిత్రం ద్వారా చెప్పుకునే గౌతమిపుత్ర శాతకర్ణి. ఎందుకంటే మన దౌర్భాగ్యం ఏంటంటే ఆయన గురించి చాలా తక్కువ తెలుసు మనకి. ఇంతకుముందు చెప్పారు ఎంతోమంది ఆనాడు, అప్పటికి ఇంకా ఈ చరిత్రకాలు రావడం, అప్పుడు విషయాలు క్రోడీకరించడం అనే సంస్కృతి లేదు. అటువంటిప్పుడు వాళ్ళ అమ్మగారు ఎక్కడో కాశీలో వేయించిన ఈ శాసనం ద్వారా కొన్ని విషయాలు బయటపడ్డాయి. అటువంటి ఆయన గురించి అభూత కల్పన, మంచి ఒక టీం, అంటే ముందుగా మా డైరెక్టర్ గారు కృష్ణ గురించి మాట్లాడాలి,
ఆయన ఈ బుచ్చాలు ఏటపాలుగా దొలితే చూడడానికి ఎంత అందంగా ఉంటుందో, మరి కథలో నటీనటుల యొక్క హావభావాలను దొర్లించగల సమర్థుడు క్రిష్, జాగర్లమూడి క్రిష్. ఎందుకంటే ఆయన చేసిన చిత్రాలన్నీ కూడా చిత్రానికి సంబంధం లేకుండా ఎన్నో అద్భుతమైన, ఇవాళ తెలుగు వాళ్ళంతా మనం గర్వపడే సినిమాలు చేశారు ఆయన. అతి తక్కువ కాలం మా ఇద్దరి మధ్య పరిచయం కూడా. నేను 100వ సినిమా ఏం చేయాలా అని సతమతం అవుతున్నా. ఎన్నో కథలు విన్నాను, కొన్ని నచ్చలేదు, కొన్ని నచ్చినా కూడా నా 100వ సినిమా స్థాయికి కథలు లేవు అనుకునే సమయాన్న ఆయన రావడం, అడగడం, వెంటనే ఎప్పుడు ఒక తెలియని విషయం అన్నది తెలియజేయాలన్న ఒక తపన అన్నది. అలాగే పాత్రలని, ఇప్పుడు ఆయన నాన్నగారు ఒక దుర్యోధనుడు కానివ్వండి, లేకపోతే రావణాసురుడు కానివ్వండి, అంటే ప్రతి నాయకుల పాత్రలను కూడా ఆయన దృష్టితో వాటిని బేరుజు చేసుకుని ఎంతో అద్భుతంగా వాటిని కూడా ప్రజలు అభిమానించేలా ఆ పాత్రను తీర్చిదిద్దడం జరిగింది. అటువంటిది ఏ చరిత్ర ఆధారాలు, చాలా తక్కువ చరిత్ర ఆధారాలు ఉన్న ఈ గౌతమిపుత్ర శాతకర్ణి గురించి అనగానే ఏమో అప్పుడప్పుడు ఆయనలాగా అనిపిస్తూ ఉంటుంది. అదే అనిపించడమే కాదు, నా నిర్మాతలందరూ కూడా ఎంతో ధైర్యంతో, నా మీద ఎంతో నమ్మకంతో, ఆదిత్య 369 ఇక్కడ ఉన్నారు నిర్మాత గారు, కృష్ణప్రసాద్ గారు కానివ్వండి, లేకపోతే ఒక భైరవ దీపం కానివ్వండి, లేకపోతే ఒక గ్రామ నేపథ్యంలో అయితేనేమియండి, లేకపోతే ఇక్కడ ఉన్న సోషల్ ప్రాబ్లమ్స్ వాటి నేపథ్యంలో అయితేనేమియండి, ఇటువంటి ఎన్నో సినిమాలు చేయడం జరిగింది. మీరంతా ఆశీర్వదించారు, ఆ చిత్రాలను ఘన విజయం చేశారు. అటు నాన్నగారి దగ్గర నుంచి వస్తున్న ఆ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు, ఇంకా ఈ యొక్క ఇలాంటి చిత్రాల ద్వారా మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు, మన అలవాట్లు, మన అప్పుడున్న కట్టు బొట్టు ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తున్నానంటే, మన భాషను కూడా ఇవాళ మాట్లాడే మన భాష జనాభా ప్రకారం చూసుకుంటే మన దేశంలో తెలుగు 2వ స్థానంలో ఉందని మనం సగర్వంగా చెప్పుకోవాలి. మరి అటువంటి చిత్రం అంటే దానికి మరి ఆయనకి ఆ నిర్మాతలు వాళ్ళు ఎంతో మంచి అభిరుచి గల నిర్మాతలు కూడా కావాలి ఇటువంటి సినిమా చేయడానికి. ఎందుకంటే ఒక చిత్రం, ఇటువంటి చిత్రం గురించి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సింది నిర్మాతలు కాబట్టి. మరి అలాగే ఈ చిత్రం యొక్క అంటే ఈనాడు ఈ చిత్రం కథానాయకుడు అంటే ఈ యొక్క చిత్రం పాటల యొక్క ఆవిష్కరణ కార్యక్రమం కాబట్టి చిరంతన్ భట్ గారు మా చిత్రం యొక్క మ్యూజిక్ డైరెక్టర్, ఆయన ఈనాడు ఈ యొక్క కార్యక్రమానికి కథానాయకుడు. మరి ఇటువంటి సంగీత సాహిత్య కళాభివృద్ధికి ఆదిమూలమైన సప్త సాగర సంఘర్షణ తరంగ జ్వలిత సద్భోద్భవం మాధురి సప్తస్వరాలైన సారిగమ పద నీస సమ్మేళన సంగీత సాహిత్య సుమధుర గీతాలు వినడానికి మరి భాషా భేదము కానీ, ఆడమగ తేడా కానీ, ధనిక దారిద్ర్యాది తారతమ్యం కానీ, పండిత మామరాది పట్టుబిడుపులు కానీ, దురభిమానులని అడ్డుకట్టలు కానీ ఉండవన్నది నా నమ్మకం. ఉదాహరణకు మేనక సరస సల్లాప సంగీత సాహిత్య మధుర శబ్దానికి సృష్టికి ప్రతి సృష్టికర్త అయిన విశ్వామిత్రుడే తపస్సు నుంచి ప్రపంచానుభూతికి వచ్చాడని, అలాగే శ్రీకృష్ణుని వేణునాదానికి గోవుల మంద మేపు మాని మోకరిల్లేయని, అలాగే నేటికి అది నాదస్వర సంగీతానికి నాగభావన సైతం పడగలైతే ఆడటం చూస్తున్నాం. అంటే ఒక సంగీతంతో సాంగ్స్ హిట్ అయితే ఆ చిత్రం సగం హిట్ అయినట్టే అని మనందరం మన అనుభవంతో తెలుసుకున్నాం. అయితే అటువంటి ఈ సినిమా అనే ప్రక్రియ ఇప్పుడే వెంకయ్యనాయుడు గారు చెప్పారు ఇందాక అద్భుతంగా, సినిమా కేవలం వినోదం కోసం కాదు, అంటే కళ్ళు మూసుకుని కనేది కళ, కళ్ళతో అభినయించేది కళ, నిద్రపోతున్నప్పుడు కనేది కళ, నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ. సమాజమే దేవాలయం, ప్రజల దేవుళ్ళు, నేను అందులో ఒక అర్చకుండే అని రామారావు గారు ఆనాడు మరి చలనచిత్ర రంగాన్ని విడిచి రాజకీయాల్లోకి రావడం, మరి ఒక ప్రజాస్వామ్యానికి రాజకీయానికి సరైన నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. మరి అటువంటి ఈ యొక్క సంగీతంతో కొన్ని రోగాలు కూడా మనం వాటిని మాన్పించవచ్చు అని మన పుస్తకాల్లో కూడా ఉన్నాయి. అలాంటి ఈ అద్భుతమైన చిత్రానికి మరి ఆయన సప్తస్వరాలకే శతకోటి మధురిమ, అలాగే ఆణిముత్యాల లాంటి 6 ఉన్న సినిమాలో ఉన్న పాటలన్నిటికీ మణిపూసల్ లాంటి బాణీలు సమకూర్చారు మన భట్ గారు. ఆయనకి సభాముఖంగా
నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన సాయి మాధవ్ గారు ఉన్నారు, ఎంతో అద్భుతమైన డైలాగులు ఈ సినిమాలో రాశారు, ట్రైలర్లో చూశారు. నూతన నిర్మాణమైన మన దేశాన్ని పరదేశీయుల రక్తంతో ప్రక్షాళన చేద్దాం, దొరికిన వాళ్ళని తురుముదాం, దొరకని వాళ్ళని తరుముదాం, ఏది ఏమైనా దేశం మేసం తిప్పుదాం. ఇలాంటివి చాలా ఉన్నాయి సినిమాలు. అంటే ఏదో పాత్రానుచితంగా బాలకృష్ణ చెప్తాడని కాదు, ఆయన చెప్పారు కృష్ణ గారు ఆ పాత్రకు నేను సరిపోతాను కాబట్టి. నేను అన్ని పాత్రలకు సరిపోను, ఒక కళాకారుడికి లిమిట్స్ ఉంటాయి. అలా ఆ అదృష్టం నాకు, ఆ పుణ్య దంపతులు అంటే నా గాయత్ర పరమంత్రం నమాతు పరదేవత నా హరే పరతస్త్రాత నానుతాత్ పాతకం పరం, ఇది మాతృ ప్రార్థన. ఆ అమ్మగా పుణ్య దంపతులు వాళ్ళ ఆశీస్సులు వాళ్ళ బిడ్డగా పుట్టడం, అలాగే ఆ తల్లి యొక్క దీవెనలతో అటు ఈనాడు మీ చేత ఒక నటసింహం అని పిలిపించుకున్నా, లేకపోతే ఇవాళ ఎమ్మెల్యేగా అని పిలిపించుకుంటున్నా కూడా అదే మా అమ్మగారి ఒక ఆశీస్సులు, మా నాన్నగారి ఒక ఆశీస్సులు, మీ అందరి ఆశీస్సులని ఈ ప్రజాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ చిత్రానికి కెమెరామెన్ గారు ఎంతో అద్భుతంగా, అంటే అప్పుడప్పుడు అంటాం ప్రకృతి కూడా ఎదురు చూసి ఈ జంబు ద్వీప కాలమాన పట్టికలో తనకంటూ ఒక గుర్తింపు కోసం అప్పుడు ఈ శాతకర్ణి ద్వారా ఎప్పుడైతే ఆయన పటాభిషిక్తుడై రాజసూయాగం చేశాడో ఆనాడు ఆయన ఆ యుగానికి పర్వదినం కాబట్టి, మొదటి దినం కాబట్టి దానికి ఆయన ఉగాది అని నామకరణం చేయడం జరిగింది. అలాగే మేము కూడా ఈ చిత్ర షూటింగ్ అక్కడికి మధ్యప్రదేశ్ వెళ్ళాము. అక్కడ మహేశ్వరుని లొకేషన్లో షూటింగ్ చేస్తున్నప్పుడు దేశమంతటా వర్షం పడింది. అప్పుడు దేశంలో ఇక్కడ మన జరుగుతున్న అవుట్డోర్ షూటింగ్లన్నీ ఆగిపోయినాయి, ఒక గౌతమిపుత్ర శాతకర్ణి తప్ప. పడేది కరెక్ట్గా మా భోజన విరామం సమయంలో పడేది, లేకపోతే ఏదైనా అవసరానికి పడేది తప్ప మా షూటింగ్ ఎటువంటి అంతరాయం కలిగించలేదు ప్రకృతి. అంటే అదృశ్య రూపంలో గౌతమి బాలాగారు అయితేనేమి, లేకపోతే శాతకర్ణి అయితేనేమి, వీళ్ళందరి ఆశీస్సుల ఆ వెంకటేశ్వర స్వామి దివ్య సన్నిధిలో ఈనాడు ఇక్కడ తిరుపతిలో ఈ కార్యక్రమం జరుపుకోవడం, ఇవన్నీ అంటే అప్పుడు ఎలాగైతే ఈ అమరావతి రాజధాని నిర్మాణం చేపట్టారో చంద్రబాబు నాయుడు గారు, ఎలాగైతే అంటే నేను ఈ భూమి మీద పుట్టినవాడు గిట్టక తప్పదు, అయినా ఒక మనిషి అని ఏ విజయపథంలో నడిచాడో, ఎటువంటి ఈ యొక్క కొండలు అధిరోహించాడు, దేనివల్ల ఒక రామారావు గారు అయితేనేమి అది సత్సంకల్పం కావాలి, అగుణిత దీక్ష పునాలి, నీ దారిలో నువ్వు నడవాలి అని ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకున్న పాఠం. మరి ఆయన్ని అనుసరిస్తూనే ఆయన ఆదర్శంగా తీసుకుని ఈనాడు కళ్ళు గాయలు కాచేలా, లేకపోతే కాళ్ళు వాచేలా మరి అహోరాత్రులు ఈ నూతనంగా ఏర్పడిన ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం, అలాగే ఈ యొక్క రాజధాని అమరావతి నిర్మాణం నవ్యాంధ్రప్రదేశ్ కోసం అహోరాత్రులు కష్టపడుతున్న మరి చంద్రబాబు నాయుడు గారి ఆయన సంకల్ప బలీయం, అలాగే ఈ సినిమా కూడా చేయడం అనేది ఒక సంకల్ప బలీయంగా ఆ రెండింటిని పోలుస్తూ నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక ఎంతోమంది ఎన్నో రకాలుగా అంటే ఈ ఒక కార్యక్రమం జరుగుతుంటే మామూలు సినిమాల ఫంక్షన్లు అయితే మామూలుగా చాలా సాదాసీదాగా, అంటే నాన్నగారి నుంచి కూడా ఒక సినిమా కార్యక్రమం అన్నది, ఒక రాజకీయాల్లోకి వచ్చాక ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ప్రజల సమక్షం, ప్రజల ముందే ఒక కొత్త వరబడిని తీసుకొచ్చి ఆయన ఆనాడు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అలాగే ఈనాడు అంటే గుర్తొచ్చింది ఇవాళ మన సినిమా లెజెండ్ కరెక్ట్గా 100వ రోజుకి ఎలక్షన్ రిజల్ట్ అనౌన్స్ అయింది. అలాగే కరెక్ట్గా పాప బ్రహ్మిణి బర్త్డే మొన్న 21న చిత్రం 1000 రోజులు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ఇదంతా కాకతాళీయం. అలాగే అమరావతి రాజధాని నిర్మాణం, అలాగే ఈ గౌతమపుత్ర శాతకర్ణి ఆయన గురించి సినిమా తీయడం మేము అనుకోలే ముందు.
అమరావతి కోసం కడుతున్నారని మేము సినిమా తీద్దాం అనుకోలేదు. అన్నీ నేను అన్నట్టు దైవ సంకల్పం, అది అన్నీ కాకతాళీయంగా యాదృచ్ఛికంగా జరిగినాయి. అలాగే ఈ సినిమాలో మీ అందరు కోరుకున్నట్టు బ్రహ్మాండంగా అన్ని హంగులు, మరి నేను చెప్పాను సినిమా కథ చాలా తక్కువ ఉంది, వాటిని బ్రహ్మాండంగా ఊహించి అటు దర్శకుడు కానీ మా సాయి మాధవ్ గారు కానివ్వండి, వాళ్ళందరూ కూడా ఎంతో అద్భుతంగా కథను అల్లడం, పాత్రను ట్రీట్ చేయడం జరిగింది. అలాగే ఆ చివరిలో డెమిత్రేస్తూ అంటాడు, చివరి సన్నివేశం అది, అంటే ఆ తల్లి ఇందాక చెప్పారు సన్నివేశం మన సీతారామ శాస్త్రి గారు, అదే ఇట్లా తల్లి అడుగుతుంది నీకు అధికార దాహంరా అని, అంటే ఆఖరికి డెమిత్రేస్తూ అంటాడు, వెళ్ళి ఈ ప్రపంచానికి నా మాటగా చెప్పు, ఈ దేశం ఉమ్మడి కుటుంబం, గదికి మధ్య గొడవలు ఉంటాయి, ఈ ఇల్లు నాదంటే నాదని కొట్టుకుంటాం, కానీ ఎవడో వచ్చి నా ఇల్లు అంటే ఎగరేసి నరుకుతాం, సరిహద్దుల్లోనే మీకు శ్మశానం నిర్మిస్తాం, మీ ముండాల మీద మా జెండా ఎగరేస్తాం. ఇలా ఎన్నో అద్భుతమైన సన్నివేశం. ముఖ్యంగా మా కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారి అబ్బాయి శివరాజ్ కుమార్, అప్పుడప్పుడు ఒకళ్ళ తండ్రులు అంటే ఒకడికి మాకు చాలా అభిమానం, వాళ్ళకి ఆయనకి మా నాన్నగారిన నాకు వాళ్ళ నాన్నగారన్న అభిమానమే. అలాంటప్పుడు ఎందుకో సడన్గా నాకే స్ఫురించింది ఎలా ఉంటారు ఆయన అని. జస్ట్ ఒక ఫోన్ చేశాను, వెంటనే ఆయన ఒక పాట చేశారు సినిమాలకు, అద్భుతమైన పాట. ఎందుకంటే స్టార్ కాస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు హేమమాలిని గారు ఉన్నారు, నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది, నయనతార లేకపోతే రామరాజ్యం లేదని, అలాగే ఒక హేమమాలిని గారు లేకపోతే ఈనాడు ఈ గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా లేదని. ఆవిడకి ముఖ్యంగా ఈ సభాముఖంగా ఆవిడకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను, ఆవిడ లేకపోతే ఈ సినిమా ఉండేది కాదు. అలాగే ఇక్కడ ఒక పాట, అడుగడుగో క్రూడు కపటుడు క్షారాటు రాజురా, మదాంధుడతముడు నీచ నికృష్టన పాండరాజురా, సాటి రాజుల దరంగా ఇవి రాజుల దోచే దొంగ, బిడ్డల బతుకుల బెంగ, తనతో యుద్ధం అంటే బెదరంగా అనే అద్భుతమైన పాటను ఆయన నటించడం జరిగింది. ఆయన కూడా ఈ సభాముఖంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఎంతో గొప్ప సంస్కృతి ఉన్న జాతి మనది. మరి ఆనాడు సత్యం కోసం సత్యనామకున్నాడు హరిశ్చంద్రుడు, అలాగే తండ్రి మాటకే అడవులకు ఎగాడు, కానలకు ఎగాడు రామచంద్రుడు, అన్న సేవకి అంకితమైనాడు లక్ష్మణుడు, పతి దైవమని తరించిపోయింది సీతమ్మ. అలాగే చాపకుడుతో సమతను చాటాడు నాటి పల్లనాటి బ్రహ్మన్న, మేడి పండుల మెరిసే సంఘం గుట్టు విప్పాడు వేమన్న, వితంతువుల విధి వ్రాతలు మార్చి బతుకులు పండించాడు కందుకూరి. అలాగే తెలుగు భారతిని తెలుగు భాషలో తీర్చిదిద్దాడు గురజాడ. అలాగే స్వతంత్ర భారత రథసారథి అయి సమరాన్ని దూకాడు నేతాజీ. సత్యాగ్రహమే సాధనముగా స్వరాజ్యం తెచ్చాడు బాపూజీ. గుండుకెదురుగా గుండె నిలిపాను ఆంధ్ర కేసరి టంగుటూరి. అలాగే తెలుగు వారికి రాష్ట్రం కోసం ఆహుతి అయ్యాడు అమరజీవి. మరి ఆ తర్వాత ఎన్టీఆర్, నాకు తెలిసింది తెలుగు అని 3 అక్షరాలు వింటే నా రక్తం పొంగుతుంది, ఎన్టీఆర్ అన్న 3 అక్షరాలు వింటే నా తనువు పులకరిస్తుంది. ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు కాదని చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఎన్ అంటే నటనాలు, ఆయనే ఒక నటనాలు, అందులో ఆయన ఒక రాజ నరసింహుడు. టీ అంటే తారమండలంలోని తారక ధ్రువ తారకుడు. ఆర్ అంటే రాజర్షు రారాజీ రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు. అందుకే ఆయన అందరి గుండెల్లో నిండుగా మెండుగా ఉండి మీకు ఎప్పుడు అండగా ఉంటారని చెప్పి ప్రతి తెలుగువాడి గుండెల్లో గూడు కట్టుకున్నారు నందమూరి తారక రామారావు. ఈనాడు ఆయన బిడ్డగా మరి ఆయన సినిమాలు అయితేనేమి, నా సినిమాలు అయితేనేమి, పాత్రలు చూసుకుంటే ఎంతో ఆయన చేసిన పాత్రలు నేను చేయడం, ముఖ్యంగా ఆయన చెయ్యని ఈ పాత్ర ఆయనకు ఉండింది ఈ సినిమా చేయాలని. ఆ తర్వాత రాజకీయాల్లో కానీ సమయం లేక ఈ సినిమా చేయకపోవడం జరిగింది. ఆ సినిమాని మరి నేను చేయడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ, మరి పాటలు పాడిన వారికి అయితేనేమి, రచయితలు రాసిన వారికి అయితేనేమి, అంటే తమ గొంతుని అరువిచ్చిన పాడిన వారందరూ కూడా ఈ సభాముఖంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే ఇప్పుడు ఆయన ఎదురు చూస్తున్నారు, సమయం లేదు మిత్రమా, సంక్రాంతికే అంటే పండించిన పంటని రైతు చేతికి అందుకొచ్చిన రోజు సంక్రాంతి అయితే, మరి నేను కూడా ఇప్పటికీ 100 సినిమాలు పండించాను.
100 పాత్రలు, రకరకాల పాత్రలు చేశాను. మరి రేపు ఈ పాత్ర కూడా మీ ముందుకు వస్తుంది ఈ సంక్రాంతికి. మరి ఈ యొక్క కృషి గారు ఇప్పటిదాకా ఆయన సుమారుగా సినిమాని ఒక 80 రోజుల్లో తీసేది. కానీ నాకు 43 సంవత్సరాలు పట్టింది 100వ చిత్రం పూర్తి చేసుకోవడానికి. అంటే ఇంకా చెప్పాలంటే ఈ యొక్క ఉన్న అన్ని సంవత్సరాలు కూడా నాకు అండగా ఉంటూ నన్ను ముందుకు నడిపించింది మీరు ప్రేక్షకులు, అలాగే నా అభిమానులు. ఎందుకంటే అవి నా అభిమానులు, వారు నా దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా వారు చూపించే అభిమానమే నాకు శ్రీరామ రక్ష. ఎందుకంటే అభిమానం అనేది ఇప్పుడు చెప్తూ ఉంటాను, అది డబ్బుతో కొంటే కొనేది కాదు, ఎటువంటి ప్రలోభాలకి లొంగేది కాదని. మరి అటువంటి అభిమానాన్ని అంత విలువైన అభిమానం ఇంతమంది అభిమానులు పొందడం అంటే అది ఏ పూర్వజన సుకృతమే రుణానుబంధమై విడదయ్యలేని అనుబంధము కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. సో మరొకసారి ఈ అవకాశం నాకు కల్పించినందుకు, ఈ యొక్క పాత్రను చేసే అవకాశం నాకు కల్పించినందుకు ఆ వెంకట స్వామికి, ఆయనకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎప్పుడు కొత్త రకం తెలియని కథాంశాలతో వచ్చే సినిమాల్ని ఆదరించే ప్రేక్షక దేవుళ్లకు, నా అభిమానులకు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంత ఆలస్యమైన ఎంతో ఓపికతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.